మొన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. బోరైల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది? బోరైల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అస్సాం రాష్ట్రంలోని కాచార్ జిల్లాలో ఉంది. ఇందులో నార్త్ కాచార్ రిజర్వ్ ఫారెస్ట్, బ్యారెల్ రిజర్వ్ ఫారెస్ట్లు ఉన్నాయి. హిమాలయన్ నల్ల ఎలుగుబంటి, అడవి పిల్ల వంటి జంతువులతో పాటు అరుదైన పక్షులు ఉంటాయి. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు అందుకున్న ఆర్బీఐ. లండన్ సెంట్రల్ బ్యాంకింగ్ నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు 2025ను అందుకుంది. ప్రవాహ్ అండ్ సార్థి డిజిటల్ ఇనిషియేటివ్స్ ను సక్సెస్ఫుల్ గా అమలు చేసినందుకు ఆర్బీఐకి ఈ అవార్డు దక్కింది. టాటా కమ్యూనికేషన్స్ చైర్మన్ గా ఎన్ గణపతి సుబ్రమణియం. టాటా కమ్యూనికేషన్స్ చైర్మన్ గా ఎన్ గణపతి సుబ్రమణియం ను నియమించినట్లు బోర్డ్ డైరెక్టర్స్ వెల్లడించారు. టీసీఎస్ లో ఆయన 40 ఏళ్లుగా పనిచేస్తున్నారు. చీఫ్ ఆపరేటివ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేసిన ఆయన కంపెనీ ఎదుగుదలకు కృషి చేశారు. 10 లక్షల మైలురాయిని చేరుకున్న పీఎం సూర్యఘర్. గతేడాది ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన 10 లక్షల మైలురాయిని చేరుకుంది. స్కీమ్ ప్రారంభమైన ఏడాది కాలంలో 10 లక్షలకు పైగా రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్స్ చేసుకున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. 6.13 లక్షల మందికి 4,770 కోట్ల సబ్సిడీ అందించామని, మార్చి 2027 నాటికి 1 కోటి ఇళ్లకు సోలార్ విద్యుత్ అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. అమృత్ సరోవర్లో చేరిన ఇండియన్ రైల్వే. దేశంలో నీటి వనరులను కాపాడాలన్న లక్ష్యంతో కేంద్రం 2022 ఏప్రిల్ 24న అమృత్ సరోవర్ అనే పథకాన్ని ప్రారంభించింది. తాజాగా ఇండియన్ రైల్వే ఈ పథకంలో చేరింది. పథకం 2వ దశలో భాగంగా రైల్వే లైన్ల వద్ద పూడికలు తీయడం, కొత్త నీటి వనరుల్ని నిర్మించడం వంటి పనులు చేపట్టనుంది. పూడికలు తీసిన మట్టిని రైల్వే కట్టల కోసం వాడేందుకు ఇండియన్ రైల్వే సహాయం చేయనుంది. స్పేస్ డాకింగ్ సాధించిన 4వ దేశంగా భారత్. ఇస్రో చేపట్టిన స్పేస్ డాకింగ్ ప్రయోగం స్పేడెక్స్ సక్సెస్ అయ్యింది. స్పేడెక్స్ 01, స్పేడెక్స్ 02 శాటిలైట్లను ఇస్రో సైంటిస్టులు విజయవంతంగా అన్డాకింగ్ చేసినట్లు ఇస్రో వెల్లడించింది. చైనా, రష్యా, యుఎస్ల తర్వాత స్పేస్ డాకింగ్ సాధించిన 4వ దేశంగా భారత్ నిలిచింది. ఇండియన్ స్పేస్ స్టేషన్ ఏర్పాటు, చంద్రయాన్ 4, గగన్యాన్ సహా భవిష్యత్తులో మరెన్నో ప్రయోగాలకు స్పేడెక్స్ మిషన్ ఉపయోగపడుతుందని ఇస్రో ప్రకటించింది. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: బ్రహ్మాస్త్ర మిజైల్స్ ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.